భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామంలో శుభములు. ఈరోజు ఒక బాధాకరమైన విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలనుకుంటున్నాను. క్రైస్తవ సమాజం కోసం నాకు చాలా బాధ ఉంది, వేదన చెందుతున్నాను. క్రైస్తవ ప్రపంచమా మారాలి మీరు. ఈ రోజు మనం చెప్తున్న సాక్ష్యాలు, మన తీరు, రోల్స్ గురవుతున్నాం. మనం ఎవరేం చేసుకున్నా పర్వాలేదు కానీ మనం ఏదో దేవుణ్ణి మహింపరుస్తున్నాం అన్నట్టుగా ఫీలింగ్ లో కూడా మీరు వెళ్ళిపోయారు. సాతాను అలా మనల్ని మభ్యపెట్టి మాయ చేసి మన నుంచి ఇలాంటి చిన్న చిన్న తప్పుడు సాక్ష్యాలు ఇప్పించేటట్టుగా మనం దిగజారిపోవడం నిజంగా బాధాకరమైన విషయం. మనకు చాలా పెద్ద ఫైట్ ఉంది. మనం చాలా పెద్దగా పోరాడాలి సైతాన్తో, వాడు అనుచరులతో. అలాంటి పరిస్థితుల్లో ఉండవలసిన క్రైస్తవ్యం నానాటికి దిగజారిపోయి ఇలాంటి మాట్లాడడం చాలా బాధగా ఉందండి. ఇది సాక్ష్యాలంట. మరి వీటిని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. నా ముందుకు వచ్చి ఆ ట్రోల్స్ అది చూసాక బాధ అనిపించింది. ఒక వీడియోతో మీ ముందుకు రావాలనుకుంటున్నాను. గతంలో ఒకటి చేశాను, ఇలా కంటిన్యూ చేస్తాను. ఇవి క్రైస్తవ సమాజం మారాలి, మనం సమాజాన్ని మార్చాలి. మనకే జ్ఞానం లేకుండా మనకే తప్పుడు ఆలోచనతో దేవుడిని మరీ దిగజారి చేసి సాక్ష్య రూపంలో మనం చెప్తున్నాం అని దేవుడు ఔన్నత్యాన్ని మనం అన్ని జనుల మధ్య అవమానపరిచేటట్టుగా ఉంటే నిజంగా దేవుడు కూడా మనల్ని చూసి హర్షించడు. ఇది కాదండి, సాక్ష్యాలు కాదు. ఏదో నోటి మాటలతో చెప్పేవి చిన్న చిన్న విషయాలు చెప్పేవి సాక్ష్యాలు కాదండి. మన జీవితమే సాక్ష్యం అవ్వాలి. ప్రభు కొరకు మన జీవితమే సమర్పించుకోవాలి. మనమే ప్రభు కొరకు త్యాగమయ్యేలా ఉండాలి. మన జీవితాన్ని చూసి అనేకులు మారేటట్టుగా ఉండాలి. సాక్ష్యాలని తప్పుడు సాక్ష్యాలు ఇస్తూ మీ అభివృద్ధి కోసమో మిమ్మల్ని మీరు కనపరుచుకోవడం కోసమో మళ్ళాడి కార్యక్రమాలు దయతో చెయ్యొద్దు. ఈ వీడియోస్ నేను చూపిస్తున్నాను. కొంతమంది ఎవరైతే ఇవి చేశారో వారి ముఖాలు అయితే మాత్రం చూపించకుండా వారి వాయిస్లు అయితే మరి వినిపిస్తున్నాము. ఎందుకంటే అన్ని జనుల మధ్యకి వెళ్తే మనకే అవమానం. వాళ్ళు ఫాలో అవుతున్న వారు కానివ్వండి, మరి వారు చేసిన వారు కానివ్వండి, దయతో ఇలాంటివి మానేయండి. సత్యం ఏంటో అన్వేషించండి. బైబిల్ చదవడ్డ రోజు భక్తి జీవితాన్ని కొనసాగించండి. ఇలాంటి అవమానకరమైన అభాసుపాలైపోయే మాటలు మాట్లాడొద్దు జనాల మధ్య, ముఖ్యంగా సమాజం మధ్య. సోషల్ మీడియాలో ఈ రోజు మనం ఎక్కడున్నాం? సోషల్ మీడియాలో ఉన్నాం. ఏది పడితే అది మాట్లాడిస్తే జనాలు దాన్ని అంగీకరించరు, ట్రోల్స్ చేస్తారు. సరికదా దేవుడి నామాన్ని కూడా దూషిస్తారు. వీళ్ళేం దేవుడు రా బాబు, ఆ యేసయ్యని నమ్ముకుంటే ఇలాగ ఉన్నారా వీళ్ళు? ఎర్రగొర్రెలని మనల్ని ఇప్పటికే అవమానిస్తున్నారండి. ఎర్రగొర్రెలుగానే మిగిలిపోతామా? గర్జించి సింహాల్లా ముందుకెళ్తామా? చెప్పాలి. సింహంగా ముందుకు నిలబడతాం. యోధా గోత్ర సింహాల్లా గర్జించి, అబద్ధికుల మీద గర్జించే యోధా గోత్రపు సింహాల్లాగా మనం ఉండాలి. అలాంటి పరిస్థితుల్లో మనం ముందుకు వెళ్ళేటట్టుగా దేవుడు మనల్ని దీవించి ముందుకు తీసుకువెళ్ళాలని నేను ఆశపడుతూ, వారు ఏం మాట్లాడారో మీరే వినండి. ట్రోల్స్ చేస్తున్నానని చేసిన వారి చేతుల్లో నుండి ఈ క్రైస్తవ్యాన్ని కాపాడాలని, వారికి అవకాశం ఇవ్వకూడదని ఆ ట్రోల్స్ అయిపోయిన వీడియోలను ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఒకసారి చూడండి. ఫస్ట్ వీడియోని ప్లే చేస్తాను. ఇక్కడ ఏమంటుందంటే, ఒక పెద్ద అక్కగారు, ఆవిడకి మరి మోదీ గారు డబ్బులు ఆపేసినప్పుడు ఏమైందంటే, నేను వెళ్ళి ఏటీఎం దగ్గరికి వెళ్ళాను, డబ్బులు లేవు. అప్పుడు 100 రూపాయలు నాకు ఉన్నాయి. వీళ్ళందరికీ కొంచెం ఆహారం పెట్టాలనుకుంటున్నాను, మరి డబ్బులు లేవు కాబట్టి ఏం చేయాలని చెప్పి ఏటీఎం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసిందంట. ఆవిడ యొక్క మరి అకౌంట్ లో 1,00,000 రూపాయల కంటే ఎక్కువే పడిపోయాయంట. ఏమిటి ఇది? నిజంగా ఎవరైనా నమ్ముతారా? ఒకసారి చూడండి. మోడీ డబ్బులు ఆపేసినప్పుడు వాళ్ళకి పెట్టడానికి నా దగ్గర లేకుండే ఏటీఎం దగ్గరకు పోయి ప్రార్థన చేసిన, ఏసిన వల్ల దీంట్లో డబ్బులు వచ్చిన కాక 270 రూపాయలున్న నా అకౌంట్లో 1,64,000 ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. స్టేట్మెంట్ కూడా ఉంది. చూసారు కదా ఎలా అసాధ్యం అక్క ఇది? ప్రార్థన చేస్తే ఏటీఎం లో డబ్బులు పడిపోతాయా? మరి నీ మాటలు విన్నోళ్ళు ఇది సాక్ష్యం అయితే ప్రతి వాడు ఏటీఎం దగ్గరికి వెళ్ళే ప్రార్థన చేస్తాడు. మరి ఆ అకౌంట్ లో డబ్బులు పడకపోతే దేవుడి నామానికి అవమానమా? నువ్వు చెప్పింది రైట్ అంటావాక? ఏదో చెప్తున్నావు అనుకుంటావు కానీ వాక్యం చెప్పొచ్చు కదా. ఈమె దొంగ సాక్ష్యాలు, ఈమె తప్పుడు మాటలు అవసరం అయ్యి కాదు. ఇలాంటివి చేయకూడదు. ఇక రెండోదిగా మీకు ఇంకొక విషయం చూపిస్తాను. మరి మన సోదరుడు, ఆయన దగ్గరికి ఒక కుర్రోడు వచ్చాడు. ఆ కుర్రోడు నిలబడి ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత ఒక పండు తిన్నాడట. ఇంటికి వెళ్ళాక 50,000 అప్పు తీరిపోయిందంటే తిరిగి ఇంకా బ్యాంకులోకి 20,000 ఇచ్చారట. ఆయనకి ఏం చెప్తున్నాడో వినండి ఒకసారి. మొన్న పండు తిన్నానా, ఇంటికి వెళ్ళేసరికి 50,000 బ్యాంకులో అప్పు తీరిపోయింది. వావ్, హల్లెలూయా. పండు తిని ఇంటికి వెళ్ళారట. పోయిన వారం తీరిపోయింది. 50,000 అప్పు తీరిపోయింది. 20,000 ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. 20,000 ఎక్స్ట్రా ఇచ్చారు. ఇంకా ఎక్స్ట్రా ఇచ్చారు. వావ్, దేవుడికి అడిగే చెప్పలు కూడా. ఇది ఒక సాక్ష్యం. పండు తింటే అప్పు తీరిపోద్దా? అప్పు తీరిస్తే అప్పు తీరుతుంది. బ్యాంకులో డబ్బులు వేస్తే డబ్బులు వస్తాయి. డబ్బులు వేయకుండా డబ్బులు రావడం అనేది ఇది అబద్ధం అవుతుంది. అలాంటి మోసపూరితమైన పనులు దేవుడు అది కార్యం ఎప్పుడు చేయడలగా. ఎవరు డబ్బులు తీసి ఇచ్చేస్తాడు మీకు? ఆయన ఇవ్వడలగా. మీరు కష్టపడి మీరు దాచుకుంటే దాన్ని అభివృద్ధి చేస్తాడు. మీరు చేసిన దాని మీద ఒక వ్యాపారం చేశారో, లేకపోతే దాని మీద ఇన్వెస్ట్ చేశారో, మరొకటి చేశారో, దాన్ని దీవించాడంటే పర్వాలేదు. కానీ డబ్బులే లేకుండా బ్యాంకులో డబ్బులు పడిపోయి, ఇక అప్పు తీసుకున్న బ్యాంక్ లోన్ తీసుకున్న దగ్గర అప్పు తీరిపోయింది. వాళ్ళే తిరిగి డబ్బులు ఇచ్చారు. వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్? ఇది రెండోది. మూడోది కూడా చూపిస్తాను మీకు. చూడండి. ఈ అక్కగారు మరి దారుణం. వాళ్ళ ఇంట్లోకి తేనెటీగలు వచ్చాయట. తేనెటీగలు వచ్చిన తర్వాత గుంపుగా వచ్చాయట. వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తే, పిచ్చిదన్న ప్రార్థన చేయనగానే ప్రేయర్ ఆయిల్ నీటిలో కలిపి జల్లి పడుకున్నారట. తెల్లవారికి తేనెటీగలు మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి వెళ్ళాయట ఈవిడికి. మరి ఈవిడి ఎలాగ మరి అంటున్నారు ఈ అక్కగారు? నాకు బాధ అనిపించింది. ఇది ఒకసారి ఆమె ఏమన్నారో. విపరీతంగా తేనెటీగలు వచ్చేసాయి ఇంట్లోకి. అవి వచ్చినాయి 10, 20, 30, 40 అలా ఒక పెద్ద తెట్టగా మారిపోతుంది. అయితే అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా తేనెటీగలు వచ్చినాయి, నాకేమో భయం వేస్తుందమ్మా అంటే, అమ్మ అన్నది, పిచ్చిదానా ప్రార్థన చేయి,
ప్రార్థన చేస్తే అవే పోతాయమ్మా అని అన్నది. వెంటనే ఏం చేశానంటే అన్నయ్య ప్రార్థన చేసి ఇచ్చిన ఆయిల్ని వాటర్లో కలిపి ఆ నైట్ ప్రార్థన చేసుకొని ఆ నీళ్ళని ఇంటి చుట్టూ జల్లి వెళ్ళి ధైర్యంగా పడుకున్నాం అందరం, పిల్లలం అందరం. ప్రొద్దుటి పూట వెళ్ళి చూడగానే అవి లేదమ్మా నీ ప్రార్థన మేము విన్నాం, మేము వెళ్తున్నామని మా ముందే అవన్నీ గుంపులుగా వెళ్ళిపోయాయి. చూసారు కదా, తేనెటీగలు చెప్పి వెళ్ళిపోతున్నామని. తేనెటీగలు వెళ్ళిపోవాలనుకుంటే తేనె తొట్టకి ఏదో పొగ పెడితే వెళ్తుంది, లేదా తేనె తీసిన వాళ్ళు పిలిస్తే వెళ్తుంది. ఇలాంటి పనులు కదా మనం చేయాలి. వీటికి కూడా దేవుడిని వాడుకుంటాం అక్క. తేనెటీగలు ప్రార్థన చేస్తే వెళ్ళిపోయాయి, తేనెటీగలు మరి మాకు చెప్పి వెళ్ళాయి. బ్యాంక్ లోన్ కడితే బ్యాంక్ లోన్ కట్టవలసింది, ఆ లోనులు పండు తిన్ననే లోన్ తీరిపోయింది, లోనులు కట్టినట్టు లోన్ వారే తిరిగి మాకు 20,000 ఇచ్చారు. లేదంటే డబ్బులే లేకపోతే బ్యాంకులోకి డబ్బులు వచ్చేసాయి. ఇవన్నీ నమ్మసక్యంగా ఉన్నాయా క్రైస్తవ ప్రపంచమా? క్రైస్తవుడు అంటే లోకానికి వెలుగని, లోకానికి గొప్పవాడని, జ్ఞానవంతుడని అజ్ఞానంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే జ్ఞానం లేకుండా బ్రతుకుతున్నారో వారికి సత్యాన్ని చెప్పమని, దేవుడి లోకానికి వెలుగై ఉండమని నిన్నని, సర్వలోకానికి సర్వసృష్టికి వెళ్ళి సత్యాన్ని సువార్తగా ప్రకటించమని, నీ బ్రతికే సత్యంగా సాక్ష్యంగా సువార్తగా ఉండాలని దేవుడు చెప్తే ఏంటిది ఇది? అంచె దినాల్లో మనకి దాపరించిన దారుణం ఇది. సాతాను మనతో ఆడుకుంటున్న ఆట ఇది. చివరికి మనం నరకానికి పోయే భయంకర పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి వాటిని దయతో ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి వీడియో దయతో మీరు చేయొద్దు. అలా చేసిన వారికి బుద్ధి చెప్పండి. మీరు వాటిని బాయ్కట్ చేయండి. క్రైస్తవ సమాజమా ఎన్నో నేర్చుకోవాలి. లోకానికి ఎంతో మనం చెప్పాలి. సత్యం వైపు మనం నిలబడాలి. సత్యం కోసం మనం బ్రతకాలి. అపోస్తులు ఎవరైనా ఇలాంటి సాక్ష్యాలు చెప్పారండి? ఏమండి, అపోస్తులు ఇలాంటి సాక్ష్యాలు చెప్పారా? ప్రవక్తలు ఎట్లాంటి సాక్ష్యాలు చెప్పారా? చెప్పండి ఒకసారి. ఎవరైనా ఇలాంటి దారుణ మాటలు మాట్లాడారా? మా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే డబ్బులు వచ్చాయని కానీ, లేదా మేము అప్పులు ఉన్నప్పుడు ఆ అప్పులన్నీ దేవుడే తీర్చేశాడని కానీ ఇలాంటి మాట్లాడి, లేదంటే అక్కడ ఇలాంటి పరిస్థితుల్లో తేనెటీగలు వచ్చాయి, ప్రార్థన చేస్తే మేము వెళ్తున్నప్పుడు మాకు చెప్పి వెళ్ళాయి, ఇది బాలే. ఇలాంటివి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మరి వాళ్ళు ట్రోల్స్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తాను. ఇలాంటి మాటలు నమ్మకుండా సత్యాన్ని అన్వేషించండి. రోజు బైబిల్ చదవండి, ప్రార్థన చేయండి, సత్యమేటో గ్రహించండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. పరిశుద్ధాత్మ లేకే ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడతాం, ఇలాంటి తప్పుడు సాక్ష్యాలు మనం చెప్తాం. పరిశుద్ధాత్మ ఉంటే సర్వసత్యంలో మనకి నడిపిస్తాడు. సర్వసత్యం ఏంటో మనకు కనపరుస్తాడు క్రైస్తవ ప్రపంచానికి. అలాంటి సర్వసత్యం పరిశుద్ధాత్మ దేవుడు కనపరచాలని, పరిశుద్ధాత్మ మనల్ని అట్టి విధంగా నడిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించి, ఇలాంటి అభద్రతా భావంలో ఉన్నటువంటి మనుషుల నుంచి, సాక్ష్యాల నుంచి మనల్ని రక్షించి సత్యం వైపు మళ్లించి దీవించుగాక. ఆమేన్.